ఇంట్లో కొట్టినా, దేవాలయంలో కొట్టినా, శ్మశానంలో కొట్టినా, పెళ్లిలో కొట్టినా, పేరాటంలో కొట్టినా, సముర్త కాడ కొట్టినా, ఏడ కొట్టినా టెంకాయ టెంకాయనే. అవునా? ఆ! టెంకాయ కొడతారు. కొబ్బరికాయ కొట్టరు. కొబ్బరికాయ వేరు, టెంకాయ వేరు. ఏ కొబ్బరికాయ కుళ్ళిపోయిందనుకోండి, టెంకాయ కుళ్ళిపోయిందనుకోండి, అది అశుభమే. శుభమైతే కాదు. హ్మ్. ఏమిటి ఆ అశుభం? ఆ శకునం ఏందన్నప్పుడు, మనం ఏ కార్యం కోసం కొడుతున్నాము, ఏ కాన్సెప్ట్‌లో కొడుతున్నాము, ఏ మూవ్‌మెంట్‌లో కొడుతున్నామో, దాని సాంకేతికమైనటువంటి విషయాల్లోనే అది అశుభమై ఉండవచ్చు. దీన్ని వేరే దానికి అన్వయం చేయగూడదు. పెండిలో కొడుతున్నామా? పెండిలో కొట్టేటప్పుడు గౌరీ పూజకు కొడుతున్నావా? కాళ్ళు కడిగేటప్పుడు కొడుతున్నావా? పుస్తే కట్టేటప్పుడు కొడుతున్నావా? హారతి ఇచ్చేటప్పుడు కొడుతున్నావా? ఏ కాన్సెప్ట్‌లో కొడుతున్నావో, ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి దానికి సాంకేతికమైనటువంటి అశుభం జరగవచ్చు. అది మనకుండేటటువంటి హక్కుగా పెద్దలు జెప్పారు. ముందుగానే గ్రహించు దీని మూలంగా ఏదో జరగబోతుందని జాగ్రత్త పడు.